బెల్లపన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. మొదట ఒక గ్లాస్ బియ్యము హాఫ్ అన్ అవర్ నీళ్ళలో నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 4 గ్లాసుల నీళ్ళు, 4 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు చూడండి, బాగా వేడెక్కి ఉడకడం మొదలుపెట్టింది. ఇప్పుడు మనము హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బియ్యంని వేసి ఉడకనిద్దాం. బాగా మెత్తగా అయ్యేలాగా, మెత్తటి అన్నం తయారయ్యేలాగా ఉడకనిద్దాం. కొంచెం పెద్ద మంట పెట్టారనుకోండి, కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి, లేదా చిన్న మంట మీద పెట్టి ఉడికనివ్వండి. పొంగకుండగా మాడకుండగా అవన్నీ జరగాలంటే మనం కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండాలి. చూడండి, బాగా మెత్తటి అన్నం రెడీ అయింది. ఇలా అన్నం బాగా మెత్తగా తయారైన తర్వాత దీంట్లో 1 గ్లాసు బెల్లం వేయాలి. బెల్లం వేసి బాగా కలుపుదాం. ఇది చేసేటప్పుడు చిన్న ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిది, లో ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిది. బాగా కలిపి ఈ బెల్లం కరిగిపోయి ఒక 5 మినిట్స్ ఉడికేలాగా చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ చిన్న ఫ్లేమ్ మీద ఉడికిచ్చినాము. బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే వాటర్ తక్కువ ఉంది కదా, అడుగు అంటకుండగా బాగా కలుపుతూ వస్తే ఇప్పుడు ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెన్నం పెట్టుకొని అందులో నెయ్యి వేద్దాం. నెయ్యి వేసిన తర్వాత ఒక 5 జీడిపప్పు, ఒక 10 ద్రాక్ష వేసి దోరగా వేద్దాం. ఇలా దోరగా వేగిన క్యాషు ద్రాక్షని మనం చేసి పెట్టుకున్న బెల్లపన్నంలో కలిపేద్దాం. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, 1 పోటు దంచిన బాదం వేసి కలుపుదాం. బెల్లపన్నం తయారైంది. బెల్లపన్నం రెడీ అయ్యింది. Everybody.